అయిపోయిందా? దానికి ఏదో జబ్బులు ఉన్నట్టున్నారా? ఫోన్ లో డాక్టర్లు టాబ్లెట్లు ఏదంటుంది. కొంపదీసి మనకి ఏజ్ లాంటివి తగులుకుంటే బాబోయ్. మరైతే మన డబ్బులు, టోపీ, కళ్ళజోడు ఇవి వెళ్ళరా? డబ్బులా? సరే పదండి. ఏమండి, లోపలేం జరగలేదు. మా డబ్బులు మాకిస్తే ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేది లేదు. కాదండి, నెలకు ఒక్కసారి పాకెట్ మనీ ఇస్తారు. మొత్తం మీకు ఇచ్చేసాం. బస్ ఛార్జీలు కూడా డబ్బులు లేవు. పొద్దునే మంచి బేరం తగిలింది. ఎలాయా? ఏమండి, ఇలా అరిస్తే మాత్రం చేయి చేసుకోవాల్సి వస్తుంది. చేయి చేసుకుంటావా? మరి రంగా అతను ఇస్తాడా? ఇస్తాడు, తీసుకో. రంగా, వీళ్ళకి డబ్బులంటే ఇచ్చి పంపించమ్మా. చాలా థ్యాంక్స్ అండి. కనపట్టల్లా నడుము పట్టింది, కాస్త తోయండి. దమ్ముంటే ఇప్పుడు బయటకు రండిరా. అయ్యో అయ్యో అయ్యో, మా వాళ్ళని తీసుకొస్తాను. డాక్టర్, టాబ్లెట్స్. బుక్ షాప్ పోయి బజార్లోనే పెట్టాలా? అందరూ మనవంకే చూస్తున్నారు. తల తిప్పావంటే నిన్ను కూడా వస్తావని అడుగుతారు. ఇది సూర్య కారు కదా? అవునే. ఇక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉందా? ఉంది. సూర్యుడు ఎక్కడ పొడుస్తాడు? తూర్పు దిక్కులో. పొరపాటు. మెహిందీలో వెలుస్తాడు, పోలీస్ స్టేషన్ అస్తమిస్తాడు.
అందరూ వచ్చి హారిజాంటల్ గా నిలబడండి. నేను ఇక్కడ సీనియర్ ఇన్స్పెక్టర్ని. నా పేరు పృథ్వీరాజ్. ఎవరది? హూ ఇస్ దట్ షాప్? ఎవరు నా పేరు చెప్పింది? నేనే. వాట్? ఎవన్నావు ఇప్పుడు? నేనే నా? నో, అలా నాకు సమాధానం చెప్పకూడదు. నేనే సార్ అని చెప్పాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. అండర్స్టాండ్? ఎస్ సార్. When I say understand, the whole batch should say yes sir. Understand? Yes, sir. Understand? Yes, sir. మీదే ఊరు? కడప. నీ కళ్ళల్లోనే కనిపిస్తున్నాయి బాంబులు. నేను మీకు సబార్డినేట్ ఆఫీసర్ అయినా ఈ ట్రైనింగ్ పూర్తయ్యే వరకు నేను మీకు పై ఆఫీసర్ లాంటి వాడిని. నా మాటే మీకు సుగ్రీవాజ్ఞ. అండర్స్టాండ్? అండర్స్టాండ్? నీ పేరేంటమ్మా? ఈ జుట్టు అంటే నీకు ఇష్టమా? అవును సార్, ఈ జుట్టు అంటే మా కాలేజీలో అమ్మాయిలందరూ పరిచేస్తారు సార్. లుక్ మై డియర్ బాయ్స్, అందరూ అలాగే క్రాఫ్ట్ చేయించుకోవాలి. దాని క్రాప్ అనరు, గుండు అంటారు. అదేదో తిరుపతిలో చేయించుకుంటే పుణ్యం అనేది దక్కేదిగా. ఎందుకు నేవో చెప్పరా? తాత, ఎంత పని చేసావు తాత. ఇంకే ఆడపిల్ల నా మొహం చూస్తుంది. అబ్బబ్బబ్బా. ఏంటండి రాత్రి బాగా నిద్ర పట్టిందా? దోమలు ఎక్కువ ఉంటున్నాయి. నా దగ్గర మందు ఉంది, అదే టాటాస్ మందు. స్టాప్! జాగింగ్ చేసేటప్పుడు మాట్లాడకూడదు. అండర్స్టాండ్? So this is called juvenile delinquency in children. Juvenile delinquency.